అందరికీ జై భీమ్. గత 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించిన సభ్యులంతా కూడా నారా లోకేష్ బాబుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, ఆయన అన్ని విధాలుగా అర్హుడని, గత ఎన్నికల్లో ఆయన చేసిన పాదయాత్రలు, పార్టీకి సంబంధించిన ప్రచారాలను, అదేవిధంగా ఆయన పార్టీని గెలిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడని టీడీపీ నేతలంతా కూడా గత 4 రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ హైకమాండ్ దీని మీద సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని ఎవరు మాట్లాడవద్దు, ఇలాంటి ప్రచారాల ద్వారా పార్టీకి భంగం కలుగుతుందని కూడా టీడీపీ హైకమాండ్ హెచ్చరించింది. ఇలాంటి సమాచారాన్ని మీడియా ముందు బహిరంగంగా ఎవరు ప్రకటించవద్దు, ఇలాంటి నిర్ణయాలు కూటమి నేతలు తీసుకుంటారని కూడా ప్రకటన చేసింది. ఇలాంటి సమాచారాన్ని పార్టీకి రుద్దవద్దని, పార్టీకి భంగం కలుగుతుందనే ఉద్దేశంలో టీడీపీ హైకమాండ్ అయితే దీని మీద సీరియస్గా అయినట్లు ప్రకటించారు. అదేవిధంగా టీడీపీలో ఉన్న నేతలంతా కూడా దీని మీద ఎవరు మాట్లాడవద్దని కూడా భారీగా ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.